హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు 21వ తేదీన పుట్టారా? మీ జన్మదినం 21. అయితే మీ లక్షణాలు 21వ తేదీన పుట్టిన వారు సృజనాత్మకత కలిగి, విజయం పట్ల దృఢ సంకల్పం కలిగి ఉంటారు. దైవభక్తి కలిగిన వీరిపై దైవకృప ఉంటుంది. సునిశ్చిత ఊహాశక్తి కలిగి ఉంటారు. మంచి చతురత కలిగి హాస్య సంభాషణలు చేయగలుగుతారు. మంచి బుద్ధిబలం కలిగి కొత్త విషయాలు కనుగొనగలుగుతారు. జీవిత ద్వితీయార్థంలో కీర్తి ప్రతిష్టలు సంపద గడిస్తారు. కుటుంబం జీవితం ఆనందమయంగా ఉంటుంది. సమాజం సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అందరినీ గౌరవించి తాము కూడా గౌరవాన్ని పొందుతారు. తమ నైపుణ్యాన్ని సరిగా ఉపయోగించకపోతే తగిన గుర్తింపు లభించదు. అందరూ వీరి పట్ల ఆకర్షితులై వీరు ఆదరాభిమానాలు పొందుతారు. వీరు వారి బంధువర్గం మధ్య సమాజంలో చాలా మంచివారిగా గుర్తింపు పొందుతారు. రచనలు, సంగీతం, శిల్పకళ, చిత్రలేఖనంపై వీరికి మక్కువ. 10 మందిలో వీరి సంభాషణ చాతుర్యం వలన అందరినీ ఆకర్షిస్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లక్షణాలే కలిగి ఉన్నారా? ఒకవేళ ఇలాంటి లక్షణాలను, ఇలాంటి జీవితాన్ని కలిగి ఉంటే మా వీడియోని లైక్ చేయండి. అలాగే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు 21వ తేదీన పుట్టారా? మీ జన్మదినం 21. అయితే మీ లక్షణాలు 21వ తేదీన పుట్టిన వారు సృజనాత్మకత కలిగి, విజయం పట్ల దృఢ సంకల్పం కలిగి ఉంటారు. దైవభక్తి కలిగిన వీరిపై దైవకృప ఉంటుంది. సునిశ్చిత ఊహాశక్తి కలిగి ఉంటారు. మంచి చతురత కలిగి హాస్య సంభాషణలు చేయగలుగుతారు. మంచి బుద్ధిబలం కలిగి కొత్త విషయాలు కనుగొనగలుగుతారు. జీవిత ద్వితీయార్థంలో కీర్తి ప్రతిష్టలు సంపద గడిస్తారు. కుటుంబం జీవితం ఆనందమయంగా ఉంటుంది. సమాజం సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అందరినీ గౌరవించి తాము కూడా గౌరవాన్ని పొందుతారు. తమ నైపుణ్యాన్ని సరిగా ఉపయోగించకపోతే తగిన గుర్తింపు లభించదు. అందరూ వీరి పట్ల ఆకర్షితులై వీరు ఆదరాభిమానాలు పొందుతారు. వీరు వారి బంధువర్గం మధ్య సమాజంలో చాలా మంచివారిగా గుర్తింపు పొందుతారు. రచనలు, సంగీతం, శిల్పకళ, చిత్రలేఖనంపై వీరికి మక్కువ. 10 మందిలో వీరి సంభాషణ చాతుర్యం వలన అందరినీ ఆకర్షిస్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లక్షణాలే కలిగి ఉన్నారా? ఒకవేళ ఇలాంటి లక్షణాలను, ఇలాంటి జీవితాన్ని కలిగి ఉంటే మా వీడియోని లైక్ చేయండి. అలాగే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.